హౌస్కి పిఓపి చేపిస్తున్నాం. అస్సలు బాగాలేదు ఇల్లు, పొగ మొత్తం తీసి చూడండి. మొత్తం పీకేసాను, వాల్కేర్ పెట్టేస్తున్నాం. మొత్తం ఇల్లంతా మొత్తం తీసేసాం. ఇవి కూడా తీసేయాలి మొత్తం. ఈ మంచం నలుగురు ఎత్తాలి. అయినా పని ఉందిలే నాకు. షాప్లో పని అన్నీ క్లీన్ చేయాలి. దేవుడా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దల వరకునే కాదు, చాలా కష్టం అండి ఇంటి పని. షాప్లో చూసుకోవాలి, ఇంట్లోని మంచిగా లైటింగ్స్ పెట్టిస్తాం. చూద్దాం ఎలా ఉందో, సరేనా. ఏసీలు మొత్తం రిమూవ్ చేయాలి, ఏం ఉంచకూడదు ఇంట్లో, అన్నీ బయటే ఉండాలి. ఈ 10 రోజులు అయిపోయిన దాకా వర్షం పడకుండా ఉంటే పర్వాలేదు, పడిందా అయిపోయే. అలా చేసుకోకండి. ఇల్లు కట్టిన తర్వాత మొత్తం అంతా ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత దిగండి. సగం చేసుకొని అప్పుడు అలా దిక్కండి. చాలా పెద్ద ప్రాబ్లం అది మాత్రం. ఎందుకంటే మళ్ళీ సామాన్లన్నీ బయట పెట్టుకొని వర్షం వస్తే ప్రాబ్లం పడతారు. అలా చేయకుండా ఇంటి వరకు అంతా పూర్తి చేసుకొని, బయట ఉంటే ఉంటుంది, ఇంట్లో వరకు చేసుకొని అప్పుడు చేరండి ఎవరైనా. నా సజెషన్ నేను చెప్పాను. రోజు చేపిద్దానన్నాను, మా హస్బెండ్ వద్దన్నారు. ఈరోజు ఇంత చాలా చండాలంగా ఉంది అసలు. అలా ఉంటే అసలు నా వల్ల అసలు ఇంట్లో కూడా ఉండలేను. నాకు చాలా చిరాకు, నీట్గా ఉండాలి ఇల్లు. నేను ఇంట్లో సామాన్లు ఎక్కువ కొన్ను, వండుకునే వరకే కొంతవరకు ఉంటాయి. పడుకోవడానికి బెడ్, ఉండడానికి వేసి చాలు ఇల్లు. ఇది చేయాలంటే ఎవరు చేస్తారు? షాప్లో పని సరిపోద్ది నాకు. బాయ్ బాయ్.